కిషన్ రెడ్డి గారి నాయకత్వం. రవి మిగతా లిస్ట్. జై శ్రీరామ్. ఈరోజు వర్ధనపేట మాజీ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమకారులు ఆరూరు రమేష్ గారి భారతీయ జనతా పార్టీలో చేరిక కార్యక్రమంతో పాటు మరికొంతమంది నాయకులు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారు. వారి పేర్లు నేను చదువుతున్నా, 1 by 1 వచ్చి వారు పార్టీ కండువా కప్పుకోగలరు. ఇట్లు గజ్జల శ్రీరాములు గారు, జడ్పీ వైస్ చైర్మన్. సునీతా ప్రసాద్ గారు, జెడ్పీటీసీ హసన్పర్తి. వనం రెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ రెడ్డి గారు. రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్, జిల్లా నాయకులు. యాకంతం గౌడ్, మార్కెట్ డైరెక్టర్ గారు. అదేవిధంగా శ్రీ రంగు కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పర్వతగిరి. జైపాల్ యాదవ్ గారు, మాజీ ఐనవోల్ దేవస్థాన చైర్మన్ గారు. రత్నాకర్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ హసన్పర్తి. దువ్వ శ్రీకాంత్ గారు, 64వ డివిజన్ అధ్యక్షులు. వినోద్ గారు, 46వ డివిజన్ అధ్యక్షులు. నరసింహ గారు, 14వ డివిజన్ అధ్యక్షులు. నరేష్ గారు, ఐనవోలు మండల యూత్ అధ్యక్షులు. నరేందర్ గారు, పర్వతగిరి మండల యూత్ అధ్యక్షులు. సిఏ రాజు గారు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి. పొన్నాల రాజు గారు, ఆత్మకూరు డైరెక్టర్. రమాదేవి గారు, మార్కెట్ డైరెక్టర్. రమాదేవి గారు, మార్కెట్ డైరెక్టర్. మాధవి గారు, డివిజనల్ మహిళా అధ్యక్షురాలు. సుభాష్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ హసన్పర్తి. బండి హరీష్ గారు, యూత్ నాయకులు. రాజేందర్ గారు, ఎంపీటీసీ వనమాల కనపర్తి. రాజు యాదవ్ గారు, యూత్ అధ్యక్షులు. సుధాకర్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ పర్వతగిరి. షణ్ముఖారెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ డైరెక్టర్. బుద్ధ శ్రీనివాస్ గారు, రైతు బంధు మండల కోఆర్డినేటర్. గుండ్ల సుభాష్ గారు, మార్కెట్ డైరెక్టర్ వర్ధనపేట్. ఎండి అంజద్ గారు, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, 3rd డివిజన్. కోట నరసయ్య గారు, గౌడ సంఘం అధ్యక్షులు, ఐనవోలు మండలం. మోడెం కృష్ణమూర్తి గారు, మాజీ సర్పంచ్, వనమాల కనపర్తి. రమేష్ గారు, మాజీ సర్పంచ్, వనమాల కనపర్తి. రాజు గారు, మాజీ సర్పంచ్, ఒంటిమామిడిపల్లి. చీమల భిక్షపతి గారు, యాదవ్ సంఘం జిల్లా కన్వీనర్. వెంకటేష్ గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శి, 2వ డివిజన్. జన్ను భరత్ గారు, 43వ డివిజన్ యూత్ అధ్యక్షులు. సాయి గారు, 55వ డివిజన్ యూత్ అధ్యక్షులు. రాజా, డివిజన్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్, 3వ డివిజన్. మైసా రాము గారు, మాజీ పట్టణ అధ్యక్షులు, వర్ధనపేట. కొండేటి శ్రీనివాస్ గారు, సివిల్ సప్లై సంఘం అధ్యక్షులు. నక్క రవి, యాదవ్ సంఘం అధ్యక్షులు. శ్రీకాంత్, యూత్ అధ్యక్షులు, వర్ధనపేట్. తాటికాయల నర్సయ్య గారు, బీఆర్ఎస్ నాయకులు. లెనిన్ గారు, బీఆర్ఎస్ నాయకులు. 3వ డివిజన్ నుంచి యూత్ నాయకులు దినేష్, రాకేష్, భాను, చందర్, హరీష్. వీళ్ళంతా 3వ డివిజన్ యూత్ నాయకులు. చకిలం రాజేశ్వరరావు గారు, మార్కెట్ డైరెక్టర్, ఆత్మకూర్. రాజా మహేందర్ గారు, నాయకులు. యాలాద్రి గారు, ఎక్స్ ఎంపీటీసీ. మధు గారు, పర్వతగిరి యూత్ నాయకులు. కృష్ణమూర్తి గారు, నాయకులు, వనమాల కనపర్తి. గోపగాని రాజు గారు,
ఆత్మకూరు డైరెక్టర్ కొంకపాక సురేష్, అయిపోయింది 5 ఉన్నాయండి. సురేష్ సురేష్ గారు, బాలరాజు గారు దేవస్థాన కమిటీ గోపనపల్లి, అర్చన మహిళా నాయకురాలు 43వ డివిజన్, శోభ గ్రామ మహిళా అధ్యక్షురాలు ఎల్లాపూర్, రాజు ఎనుమాల మాజీ గ్రామ అర్చన గారు మహిళా నాయకురాలు 43వ డివిజన్, శ్రీనివాస్ నాయకులు. శివకుమార్, గురుమూర్తి శివకుమార్ వేదిక మీదకి రావాలి. పైకి రా. కేశవరెడ్డి గారు నమస్తే. విశాల్ గారు, రమేష్ అన్న గారి అబ్బాయి విశాల్ గారు, వరంగల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు విశాల్ గారు. పులిపాక కుమారస్వామి గారు, అజిత్ రెడ్డి గారు, విశాల్ గారు మీ టీం మొత్తం సోషల్ మీడియా కన్వీనర్ వరంగల్ జిల్లా. అనేక మంది ఇంకా చేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరొకసారి వారు మాట్లాడు పూర్తయిన తర్వాత అధ్యక్షుల వారికి వేరే మీటింగ్ ఉంది, అందుకోసం దయచేసి తర్వాత మళ్ళీ వారితో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భారత్, జై మోడీ, భారత్ మాతాకి. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. మరి ఈరోజు దేశ భద్రత కోసం భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని, ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి ఈ భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. మరి దీనికి సహకరించిన మరి అందరికీ పెద్దలు అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి, మరి ధర్మారావు గారికి, పెద్దలు చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి పేర్లని శ్రీధర్ గారికి,
దేవేందర్ రెడ్డి గారికి, విజయరామరావు గారికి, వన్నాల శ్రీరాములు గారికి, జయపాల్ గారికి, కొండేటి శ్రీధర్ గారికి, గంట రవికుమార్ గారికి, దశమంత్ రెడ్డి గారికి, ప్రదీప్ రావు గారికి, కాళీప్రసాద్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రాజమైల్ గారికి, విజయచంద్రారెడ్డి గారికి, సమ్మిరెడ్డి గారికి, దేవేందర్ గారికి, రంజిత్ గారికి, శశిధర్ రెడ్డి గారికి, నిశీధర్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ఏ సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరామో మోడీ గారి సంకల్పాన్ని అందుకొని మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి పార్టీ శ్రేణుల్ని మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా. మరి ఈ దేశ సంరక్షణ ఏదైతే ఉందో, ఈ దేశ భద్రత ఏదైతే ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలన అందించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి నాతో పాటు వచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మరి కొంతమంది ముఖ్యులే వచ్చారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మరి పెద్దలు కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా, మరి అదే విధంగా ఇక్కడికి అందుబాటులోకి రాలేని పెద్దలు ఉన్నారు, మరి ఎలక్షన్ వల్ల చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, మరి రాజేందర్ అన్న కానీ, అదేవిధంగా మన లక్ష్మణ్ అన్న కానీ, ఇంకా డికే అరుణ గారు కానీ, మరి అదే విధంగా మన మోహన్ రావు గారు కానీ, అదే విధంగా సమిరెడ్డి గారు కానీ, అదే విధంగా బండి సంజన్న గాని, అరవింద్ గారు కానీ, మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చేది ఉండే, మరి ఎన్నికల ప్రచారంలో ఉన్నందుకు వారి ఆశీర్వాదం కూడా తెలపడం జరిగింది. వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భారత్, భారత్ మాతా की, भारत माता की, जय श्री राम।